హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మేము ఈరోజు చేయబోయే రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి. దాంట్లోకి వేయవలసిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి, కాజు, బాదాము, గసగసాలు, చూడండి గసగసాలు కొంచెం, షాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, ఇవన్నీ మిక్సీ వేసుకోవాలండి, పేస్ట్ చేసుకోవాలి. దీని తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీంట్లో వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మన ఇంట్లో ఏ ఉన్నా అన్నీ వేసుకోవచ్చు, మన చాయిస్ అది. నేనైతే టమాటో, కాలీఫ్లవర్, ఆలుగడ్డ, గ్రీన్ పీస్, క్యారెట్ ఇవన్నీ వేసుకున్నానండి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసినవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలండి వెజిటేబుల్స్. ఇవి దాంట్లోకి తీసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ కూడా కొంచెం కలర్ మారినంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఆనియన్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఆనియన్ ఫ్రై బ్రౌన్ వేగిన తర్వాత ఇప్పుడు పేస్ట్ చేసుకున్నది ఇందులో వేసుకోవాలండి. మసాలా అంతా ఇది కూడా మంచిగా వేగాలి. ఆయిల్లో వేగిన తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. ఉప్పు, కారం వేసేసి వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. ఉప్పు, కారం పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కారం, సాల్ట్, ఇది కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం చూసిన తర్వాత ఇవి ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి. ఇందులో కొంచెం ఇవన్నీ మగ్గిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఆల్ వెజిటేబుల్స్ కర్రీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ. కొత్తిమీరతో కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 minutes తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలండి. ఎంతో రుచికరమైన వెజిటేబుల్ కుర్మా రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామండి. చూడండి, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరు. తప్పకుండా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే.